తెలంగాణ కోడలుగా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల గారు పాదయాత్ర చేసినప్పటికీ పార్టీ బలపడకపోవడం వల్ల గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ వైఎస్ షర్మిల ఎన్నికల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కాగా ఆమె కొత్తగా ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ గా అయ్యారు. ఆమె ఈ రోజు ప్రమాణ స్వీకారం కూడా చేయగానే జగన్ పైన అటు చంద్రబాబు నాయుడు పైన విరుచుకుపడడం జరిగింది. గత 10 ఏళ్లలో రాష్ట్రానికి ఏమైనా పరిశ్రమలు వచ్చాయా అని చెప్పి ఆమె విమర్శించారు. ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందని కూడా ఆమె విమర్శించారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని, ప్రజల మధ్య మంట పెట్టి చలి కాచుకుంటుందని ఆమె బీజేపీని ప్రధానంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియాలే రాజ్యం వెళ్తున్నాయని చెప్పి ఆమె ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. ఎక్కడ చూసినా దాచుకోవడమే ఉందని, భూతద్దం పెట్టి వెతికినా కూడా ఇంచు అభివృద్ధి కనిపించడం లేదని చెప్పి ఆమె అధికార పార్టీని ఒకంత తీవ్రంగానే విమర్శించారు. రాష్ట్రంలో దళితుల పైన దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు కట్టడంలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని ఆమె ప్రతిపక్షాన్ని, ప్రభుత్వ పక్షాన్ని ఒకే ఘటన కట్టేసి విమర్శించడం జరిగింది. రాష్ట్రం నుంచి 22 మంది వైసీపీ ఎంపీలు, 3 తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు. పైగా 6 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యారని, బీజేపీకి తొత్తులుగా మారారని చెప్పి ఆమె అటు ప్రతిపక్షాన్ని, ఇటు ప్రభుత్వాన్ని ఒకే ఘటన కట్టేసి ఒకే విధంగా ప్రతిపక్షాన్ని, ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. రోడ్లు వేయడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటూ జగన్ ని విమర్శించారు. మొత్తంగా రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పు చేసిందని, 3 రాజధానులు అని చెప్పి ఒక్క రాజధానిని కూడా కట్టలేదని ఆమె జగన్ విమర్శించారు. మణిపూర్లో క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నాయని, చర్చిలను ధ్వంసం చేస్తున్నారని, క్రైస్తవుడు అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం పైన స్పందించకపోవడం దారుణం అని చెప్పి ఆమె విమర్శించారు. మణిపూర్లో 2 దళిత వర్గాలకు సంబంధించిన వారు ఒకరినొకరి మీద దాడులు చేసి చంపుకుంటుంటే కేవలం క్రైస్తవులకే మద్దతు పలకమని చెప్పడం వైఎస్ షర్మిల గారు ఇది మతతత్వం కాదా? బీజేపీ మతతత్వ పార్టీ అంటూ విమర్శిస్తూ ఈమె జగన్ క్రైస్తవులకు సపోర్ట్ చేయలేదని చెప్పి విమర్శించడం ఏ కిందకు వస్తుందో ఆమెకే తెలియాలి. 2 వర్గాలు గిరిజన వర్గాలే ఒకరినొకరు చంపుకుంటుంటే ఒక వర్గానికి మద్దతు ఇవ్వమనడం అది ఎంతవరకు సమంజసం ఆమెకే తెలియాలి. ఏపీలో కాంగ్రెస్కు పూర్వవైభవం తీసుకొస్తానని, ఏపీ పిసిసి బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందని ఆమె తెలియజేశారు. కాగా ఆమె బీజేపీని, తెలుగుదేశాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకే విధంగా విమర్శించడం బహుశా అన్ని పార్టీలు ఒకటైతే మేము ఒకటే, కాంగ్రెస్ పార్టీ వేరని చెప్పదలుచుకుందో, లేకపోతే గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు ప్రభుత్వాన్ని కాకుండా ప్రతిపక్షాన్ని విమర్శించడం జరిగింది. ఈమె కూడా ఆ దారిలో వెళ్తుందా అనే సందేహం అయితే వస్తోంది. ఒక ప్రతిపక్ష పార్టీ ఉండి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపకుండా తెలుగుదేశాన్ని, బీజేపీని వీటన్నిటిని ఒకే ఘటన కట్టడం వల్ల ఆమె ఏ విధమైనటువంటి రాజకీయాలు చేయబోతున్నారో ముందు వేచి చూడాలి.